యష్నీల్ మార్క్స్ బాగా రావాలని మొక్కుకోమ్మ. ఎన్ని మార్క్స్ రావాలి డాడీ? మమ్మీ అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ గొప్పగా చెప్పుకునే మార్క్స్ రావాలి. సరే, మా అమ్మ అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ గొప్పగా చెప్పుకునే మార్క్స్ రావాలి. ఇంకా రాలేదేంటి వీడు? వస్తాడే, టైం అవుతుంది కదా. ఏదో అలాగ పాస్ అయిపోతే చాలే బాబు. ఎందుకంత టెన్షను? నీకు అర్థం కాదు శరత్. బాబు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినట్టు సింహాచలం వెళ్ళాలి. అదే ఇంకేం అనలేదు ఏంటో అనుకున్నాను నేను. మొక్కుకున్నాను. నువ్వు బిర్యానీ బాగా రావాలని మొక్కేసుకుంటావు, ఇంకా దీనికి ఆగుతావా? ఏదైనా మన మంచి కోసమే కదా. ఆడికి వస్తాయిరా, నీకు నేను నాది గ్యారంటీ చెప్తున్నానా. మా వంశంలో లేదు ఫెయిల్ అవ్వడం. అదే ప్రాబ్లం ఇప్పుడు నాకు. హాయ్, ఎలా రాసారా? బాగానే రాస్తాను. ఏమొచ్చాయి? ఎన్ని వస్తాయి మా మార్క్స్? ఒకసారి క్యాలిక్యులేటర్ డాడీ. క్యాలిక్యులేటర్ ఎందుకురా? చూసుకుంటే ఎన్ని మార్క్స్ వస్తాయో. బా, ఇవ్వ. కుదర 80కి ఒక 75 వస్తుంది డాడీ. 5 మార్క్స్ ఎక్కడ పోయాయమ్మా? లాస్ట్లో టైం అయిపోయింది డాడీ. అదేంట్రా, నేను 80 వస్తాయి అనుకున్నాను. నువ్వు ఇలా చేస్తే ఎలాగా? సర్లే, ఎనీవే 75 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. చెప్పాను ఊరు నువ్వు టెన్షన్ పడిపోతున్నావు. గుడ్ జాబ్ రా గుండు, వెరీ గుడ్ జాబ్, సూపర్. లంచ్కి వెళ్ళిపోందా? అప్పుడే రిజల్ట్స్ రాని. ఇంకేంటి, చెప్పాడు కదా 75 వస్తాయని. ఇంక అంతకంటే ఆ మాట నమ్మవో ఏంటి నువ్వు? నా మాట ఎలాగో నమ్మవు కదా. అలసికో, అక్కని పిల్లరా, లంచ్కి వెళ్ళిపోందాం. 120 ఏంటి వంట? కొంచెం వంట అంటే రాత్రికి వాడుకోవచ్చు. ఓకే, ఏం తింటావు? బిర్యానీ. బా, నువ్వు నీ బిర్యానీ వదలవరా. అక్కకి చెప్పు రెడీ అవ్వ, మరి లంచ్కి వెళ్దాం. అక్క. ఓకే, హ్యాపీ. డాడీ, ఇప్పుడు లంచ్ తీసుకొచ్చా కానీ రేపు మార్క్స్ సరిగ్గా రాకపోతే ఏం చేస్తావు? నా బ్లడ్ ఐ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. సార్ నేను దగ్గర నుంచి చదివించాను. రేపటికల్లా తెలిసిపోతుందిలే. మీకు కావాలొద్దా ఫుడ్? పోతే ఇంకేమైతే పోయింది లేదు. మన చాలా రోజులు అయిపోయింది మన నలుగురు లంచ్కి వచ్చి. ఓకే, ప్లీజ్ ఆర్డరా. ఏం కావాలి అది? కాదు, నలుగురే కదా, ఇంకో చైర్ ఎందుకు? నన్ను తీసేయమంటావు ఏంటి? రెస్టారెంట్లో ఉన్న చైర్స్, ఆ చైర్ ఉంది అక్కడ, నన్ను ఏం చేయమంటావు? కృష్ణీల్ ఎగ్జామ్ చాలా బాగా రాసాడంట, అందుకు వీ కేమ్ అవుట్ ఫర్ లంచ్. సో మార్క్స్ ఇంకా రేపు వస్తాయంట, బట్ ఐఎమ్ వెరీ షూర్ దట్ వాడికి 80కి 80 వచ్చేస్తాయంట. ఓకే, బికాజ్ ఐ నో మీరు కూడా చాలా కష్టపడ్డారు 2 days పాటు. 2 daysలో మొత్తం అంతా రివిజన్ చేయడం అంటే చాలా కష్టం. క్రెడిట్ గోస్ టు హర్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అంటే తను కూడా బాగా చేసింది. యా యా. అసలు తను ఎందుకు పిలిచావు? మార్క్స్కి తనకి సంబంధం ఏంటి? అదేంటి, అనుకున్నాం కదా మార్క్స్ బాగా వస్తే అందరం ఎవరు బయట. అనుకున్నారు? నువ్వు అనుకున్నా, నేను వద్దన్నాను. అవసరం లేదన్నాను. కాదు నిషా, ఏంటి? వాడికి మార్క్స్ బాగా వస్తే తనకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. తనకి ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాలి కదా మనం. వీటినే అంటారు. బలుపు అని కూడా అంటారు. సర్లే, వచ్చేసింది కదా, ఇప్పుడు వెళ్ళిపోమంటావా ఏంటి? అసలు నాకు ఎందుకు చెప్పలేదు పిలుస్తున్నావు అని? నలుగురు లంచ్కి వచ్చాను అనుకున్నాను కదా. అంటే టీచర్ కూడా ఇంపార్టెంటే కదా అని పిలిచాను. 9th స్టాండర్డ్కి వచ్చాడు ఇంతవరకు. ఎప్పుడైనా ఎవరైనా పిలిచావా లంచ్కి, డిన్నర్కి? వాడికి ఇంతవరకు ఎవరు చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? ఆ టీచర్ చెప్పినట్టు. ఆ టీచర్ చెప్పినట్టు కాదు, నీకు నచ్చిన టీచర్ రాలేదని. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏంటి, అమ్మాయిని పంపించమంటావా? కీర్తి, ఇక్కడ కూర్చుండి పో. అది ఇవాళ ఎక్కడో దూరంగా ఉన్నట్టుంది. ఇక్కడ సిట్ హియర్, ఇక్కడ పెట్టించేస్తాను ఆల్రెడీ. ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది? శరత్ గారు, మీరు ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు, నన్ను ఎందుకు ఇన్వైట్ చేశారు? ఓకే, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగే కదా. అయినా మీరు మాటికి శరత్ గారు అనొద్దు, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. మరి ఏమనుకుంటారండి? ఏదో అండం ఎందుకమ్మా, అన్నయ్య అని పిలిచి. వరుసలు ఎందుకే కలపడం? నీకు ఎలాగో చెల్లెలు లేరు కదా శరత్, చెల్లిలా చూసుకో. యా
నాకు కూడా అన్నయ్య లేరు శరత్ గారు. దెబ్బ మీద దెబ్బ. ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. హ్యాపీ చాలా. సరేనమ్మా, ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఈసారి రాఖీకి తప్పకుండా రావాలి. షూర్ షూర్ శరత్ గారు తప్పకుండా కట్టాలి. వస్తాను. అన్నయ్య చికెన్ తింటారా? ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక. మీ అన్నయ్యకి కడుపు నిండిపోయిందమ్మా, ఇంకేం తిండలే. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నీకు నిండిపోయినట్టుంది కడుపు, నా కడుపు కాదు. నేను తింటున్నా శుభ్రంగా. తినండి రా మిత్రు. బిల్ ఇచ్చేయండి డేవిడ్ గారు. అన్నయ్య టుమారో ఎట్ వాట్ టైం షల్ ఐ కమ్? మాటకి ముందు ఒకసారి, మాటకి తర్వాత ఒకసారి అన్నయ్య ఎక్కలేదమ్మా. ఇందాక అన్నా కదా చాలు. అయినా తను అడగండి, నేను ఎందుకు అడుగుతున్నారు ఇంకా? నేను చూసుకోవట్లేదు కదా, నువ్వే కదా చూసుకుంటున్నావు. ఫ్యామిలీ చేస్తావు కదా. నేను కాదు, నువ్వు చేసావు. రెగ్యులర్ టైంకి వచ్చేయండి. ఓకే లాయిద్దాం. ఫుల్ అయిపోయిందే బాబు. అత్త ఎప్పుడు వస్తుంది డాడీ? ఏ అత్తరా? ట్యూషన్ టీచరు. ట్యూషన్ టీచర్ అత్తేట్రా, వరుసలు కలిపేస్తున్నావు నువ్వు కూడా ఏంటి? అత్తే కదా అవుతుంది, ఇంకేం అవుతుంది అయితే. సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. దండమే బాబు మీకు. ఇంత శాడిజం ఏంట్రా మీకు? చిచ్చి, నువ్వు లోపలికి వెళ్ళరా. అత్త కావాలట అత్తడికి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మార్క్స్ ఏమో 75 రాపోని పిసికేస్తాను. అత్త కాకపోతే పెళ్ళిందేస్తావు ఏంటి? ఏంటి నిషా, ఎందుకు వరుసలు కలిపిస్తావేంటి అక్కడ అసహ్యంగా? నేనా? మరి ఎవరు? నువ్వే. లేకపోతే అమ్మాయి గారు గారు అని యా గారు అని పిలిస్తే చిరాకు ఏం పిలుస్తుంది అయితే? షరాత్ అని పిలుస్తుందా? గారులా లేదు, గారిలా ఉంది నాకు. అది నేను చెప్పాను గారు వద్దు, మామూలు ప్రొఫెషనల్ గా శరత్ అని పిలువ అన్నాను నేను. అప్పుడు శరత్ సార్ అని పిలవాలి ప్రొఫెషనలిజం అంటే. సార్ ఏంటి సారు? మరి నా లేకపోతే? అమ్మాయికి సార్ నెట్ ఏమైనా? మరి లేకపోతే అన్నయ్య అట, అన్నయ్య. ఆ పిల్ల మరి నువ్వు అలాగే అన్నయ్య అట. అమ్మాయికి ఎంత ఉందో బుర్రలో నేను అన్నయ్య అని పిలవడానికి. వెంటనే ఒప్పేసుకుంది. మా అమ్మ ఎంత ఫీల్ అవుతుందో. ఎందుకు? ఇదేంటి నాకు కొత్తగా కూతురు తీసుకొచ్చాడు ఈడని. మమ్మీ దాని గురించి ఏం ఫీల్ అవ్వట్లేదు, డోంట్ వరీ, నేను చెప్పుకుంటాను. చెల్లి అనేది ఒక రక్త సంబంధం నిషా. ఎవరిని తీసుకొచ్చాలని చెల్లికి చేసేస్తే ఎలాగవుతుంది? అప్పుడు నిజంగా అన్న చెల్లికి వీళ్ళకి ఏంటి తేడా? అప్పుడు ఏం విలువ చెప్పావు తీస్తావు, శరత్? చెల్లి అన్న విలువ తీసేస్తావు. అసలు ఎప్పుడు ఈ యాంగిల్లో ఆలోచించలేదు నేను. ఆలోచించవు. నీకు చెల్లెలు ఉంటే బాగున్నావు. ఇప్పుడు ఏం చేసేదాను? వాళ్ళ గుర్తు కూడా అన్నయ్యని పిలిపించేస్తావు నాకు. అంతేగా. ఆ, మెంటలో ఉందండి నీకేమైనా? ఇంత పొజసు అమ్మాయిని ఎక్కడా చూడలేదు. హలో, అందరి పిల్లలు పొజిటివే. నేను బయటపడతాను, మిగతా బయటపడరు అంతే. నాదా తప్పు. ఏంటి? కొంచెం హ్యాండ్సమ్ గా ఉండం. ఇది చెప్పలేదేంటని ఇంతవరకు వెయిట్ చేస్తున్నా శరత్. ఏదో హ్యాండ్సమ్ గా ఉన్నానని చెప్పేసి ఇంక ఫుల్ నా మీద నీకు ఇదే ప్రాబ్లం. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒకసారి ఫేస్ తేడిగించుకో. దిష్టి తగలకుండా ఉండడానికి అలా పెట్టాను. ఎన్నెన్నో అనుకున్నాను, అన్ని జరుగుతాయి ఏమిటి? చెల్లించేస్తారు. అనవసరంగా పట్టుకెళ్ళాను లంచ్కి. సార్కి 1 million రాదు రాయి. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ లో సార్కి ఎంత క్రేజ్ ఉందో తెలుసా? అరే రాదు రా, 5 days లో 40,000 ఎలా వస్తారు? ఎక్కడ చూసినా సార్ వీడియోస్. ముందు మా ఎదురింట్లో, వెనకింట్లో, పక్కింట్లో ప్రతి ఒక్కరు సార్ వీడియోస్ ఫాలో అవుతారు. ఎందుకు రాకుండా ఉంటారా మరి? అరే బెట్టాం చెప్పరా. నువ్వెంత చెప్పు. నీ శాలరీ మొత్తం ఇచ్చేస్తావా? సార్కి 1 million వస్తే మాత్రం నా శాలరీ మొత్తం నీకే ఇచ్చేస్తాను. సార్కి రాకపోతే మాత్రం నువ్వు హాఫ్ శాలరీ ఇవ్వాలి రైట్. సరే చూద్దాం. రాదురా, ఏంటి రాదురా? అరే చెప్పాను కదా, నా ఫుల్ శాలరీ ఇస్తాను, మీరు హాఫ్ శాలరీ ఇవ్వండి. రావు 1 million. ఏంటి ఏం బెట్లు వేసుకుంటున్నారు? సార్ లేదు సార్. ఏం చేస్తున్నావు? అదే సార్, మీకు 1 million రాదని బెట్ కాస్తున్నాడు సార్. నేను వస్తుందని కాపున్నాను. అంటే ఇంకా 40,000 రావాలి కదా సార్. కష్టం 5 days ఎలా వచ్చేది సార్? నేను వచ్చేద్దే అనుకున్నాను సార్. దాన్ని పెట్టేస్తున్నావు నువ్వు? డబుల్ సాలరీ పెట్టేస్తున్నావా? అంటే నీవు రాకూడదని కోరుకుంటున్నట్టున్నావు నువ్వు. సార్ అలాగని కాదు ఎక్కడో ఉండరు, వెనకాతలు ఉంటారు. సార్. లేదు సార్, నేను చెప్తున్నాను సార్ నార్మల్గా. నిన్ను తీసుకొచ్చి నేను వీడియోలో పెడుతున్నాను, నువ్వేసి నాకు దబ్బేసేస్తున్నావు. నువ్వు నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నావు. నాకు 1 million రాకపోతే నీకు జాబ్ పోతుంది చెప్తున్నాను సార్. అలాగని కాదు సార్, నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎంత ఇస్తాడు మీకు? ఫుల్ శాలరీ కాదు, లాస్ట్ 1 year శాలరీ నీకు తెలిసి వెనకాల ఆగుతాను నేను. తమాషాలు చేస్తున్నావా? చెప్పు, సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పు. నాకు 1 million రాకపోతే నీకు అయిపోతుంది.
నీతో పూచి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి సార్ ఛానల్ని అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చూసుకో, రాకపోతే నీకుంది. చెప్పాను వస్తుందిరా అని, సార్ వచ్చి దొరికి. ఒరే చెప్పాలి కదరా సార్ వచ్చినప్పుడు, ఒరే మీరే ఎలాగైనా సబ్స్క్రైబ్ చేయించండి రా, మీ వాళ్ళ చేత ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే. నేను చేయకపోయినా అయిపోతారా 1 మిలియన్. హలో చెప్పండి మ్యామ్. అదేంటండి ఫెయిల్ అయ్యాడా? అమ్మ బాబాయ్, అలా ఎలాగా? అవునండి రేపు వస్తాను మ్యామ్. ఏం చేసావురా ఎగ్జామ్ని? ఫెయిల్ అయ్యానా? అంత బాగా రాశారన్నావు. యు గోట్ 37 మార్క్స్. అసలు ఏం రాసుకొచ్చావు యష్నీల్? నాకు వచ్చింది రాసానమ్మా. వచ్చింది కాదురా, వాళ్ళు ఇచ్చింది రాసావా లేదా? వాళ్ళు వచ్చింది రాదు నాకు. చంపేశావురా నన్ను. ఎక్కడ తలెత్తుకోలేకుండా చేసావు నన్ను. 8th లో కూర్చుంటావా ఏంటి నువ్వు ఇప్పుడు? ఎంతసేపు ఆ దిక్కుమాల ఫోన్ పట్టుకొని ఉండడమే, లేకపోతే కిందకి వెళ్ళిపోవడం. క్రికెట్ వదిలేసావు, చదువు లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. డాడీ ఎంత అప్సెట్ అవుతారా. చదివించాలనుకుంటున్నాను నిన్ను. వైబుందిలే పిల్ల వైబుందిలే నా 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 నా. ఏం చేస్తున్నారు ఇద్దరు? టింగ్ టింగ్. మీ అమ్మకి హాయ్ చెప్పు. ఏం చేస్తున్నారా ఇద్దరు? అలా నుంచి ఉన్నారటి. వాళ్ళకి వైబ్ వచ్చిందిరా. వైబ్ ఉందిలే. నీకు వస్తుంది వైపు ఇప్పుడు. ఏమి మార్క్స్ వచ్చాయి బాబువి. ఎన్ని వచ్చాయి? గెస్ట్ చేయి నువ్వు. 80కి ఎన్ని వచ్చాయి గెస్ట్ చేయి. 80 కదా. 75, 76, 37. 37. ఏం మాట్లాడుతున్నావురా? 37రా. ఫెయిల్ అయిపోయావా? ఇప్పుడే టీచర్ ఫోన్ చేశారు, సగం రాశాడంట, మిగతా సగం అంతా అసలు అటెంప్టే చేయలేదంట. ఏ మర్చిపోయాను. అంత ఖచ్చితంగా చెప్పావు మార్కులు వచ్చేస్తాయి డాడీ అని. నీ మాటలు నమ్మి నేను అందరికి చెప్పేసుకున్నాను అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయిందని. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు శరత్. స్కూల్ మార్చేద్దామా? స్కూల్ మార్చే ఆప్షన్ అసలు లేనే లేదు శరత్. మధ్యలో ఎవరు జాయిన్ చేసుకుంటారు? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. అదేంట్రా, టీచర్ని తీసుకొచ్చి నీకోసమే పెట్టాను. టీచర్ కూడా బాగానే చెప్పింది కదా. అసలు టీచర్ చెప్పనిచ్చావా అసలు నువ్వు? అందుకే కదా పక్కన కూర్చున్నాను. పక్కన కూర్చొని ఏం చేసావు శరత్? అటు సిలబస్ అంతా నేనే కవర్ చేయించాను. ఇదో నిజం నిషా. నేను ఎందుకు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు శరత్. ప్రిన్సిపల్తో మాట్లాడతావో టీచర్లతో మాట్లాడతావు, నువ్వు చేసుకో. నువ్వు మండిపోతున్నావు నాకు. నువ్వు నీ టీచర్ నీ గోళ. టీచర్ బాగానే చెప్పింది కదమ్మా. అసలు ఏం చెప్పింది శరత్? అంటే అది మనం ఏం చెప్పన్నామో చెప్పింది. లేదు, మీ ఇద్దరు ముచ్చట్లు పెట్టుకోవడానికి పెట్టుకున్నావు నువ్వు టీచర్ని. నీ హెయిర్ స్టైల్ గురించి, నీ బియర్డ్ గురించి, గడ్డం తీయాలా ఉంచాలా అని ఇవి మాటలు. లేకపోతే చీర కట్టుకోవాలా, డ్రెస్సులు వేసుకోవాలా, ఇవే మీ కాన్వర్జేషన్. వీడి మీద అసలు ఫోకస్ లేదు. తెచ్చిపెట్టావు టీచర్ని నెత్తి మీద. నాకు మొహం కొట్టేసినట్టు ఉంది అందరి ముందు. ఐ కాంట్ ఈవెన్ టెల్ 35 మార్కులు వచ్చాయని. 37 కదా. 37 అని అన్నాను. 30 అన్నావు అనుకున్నా. ఓహో 7 మార్కులు నీకు బాగా తేడా చేసిందా? అయినా సరే ఫెయిలే కదా. వీడు ఎగ్జామ్ బాగా రాసాడని చిన్న సాకు పట్టుకొని లంచ్కి ప్లాన్ చేస్తావు ఆ పిల్లతో వెళ్ళడానికి. ఏం మాట్లాడుతున్నావు? మరి ఏంటైతే మేమేమో పిచ్చోళ్ళలాగా నువ్వు వెనక అసలు గొర్రెల్లాగా వచ్చావు. నేను పిచ్చిదానిలాగో ఫ్యామిలీ టైం అనుకో నేను వచ్చాను. వీడేమో మంచి మార్క్స్ రాశాడు. వీడికి తిన్నారు కదా మీరు, బాగానే తిన్నారు కదా. వరుసలు కూడా కలిపిస్తావు కదా నువ్వు సాటిస్ఫై కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు? అర్థం పర్థం ఉందా శరత్? మరి లేకపోతే నువ్వు చేసింది కూడా అదే కదా నిషా. నువ్వేం చేస్తావు? వాడుకొని అన్నా చెల్లెలు బంధం కలిపి. లేదు అక్క, బాబా మరదలు బాబా బంధం వేస్తాలే. సిగ్గులేదు శరత్. అసలు ట్యూషన్ టీచర్ వీని కోసం పెట్టావు, నీ కోసం పెట్టుకున్నావా ఏంటి? హాయ్, ఆల్ ఓకే? 37 మార్కులు వచ్చాయి. పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? మీ ఊర్లో 37 పాస్ మార్కా? ఏం నేర్పించారో వీడు ఏం నేర్చుకున్నాడో అతను ఏం చూశారో. సరిపోయారు ముగ్గురు. అదేంటి, హీట్ అట్మాస్ఫియర్ అన్నీ బాగానే కవర్ చేసాం కదా, ఎలా ఫీల్ అయ్యావు? అసలు ఎగ్జామ్ రాలేమమ్మీ అసలు అవి. సూపర్. అక్కడ ఏం అదే. చెప్పారో రాంగ్ సిలబస్ చెప్పావు డాడీ నువ్వు. రాంగ్ సిలబస్ చెప్పడం ఏంట్రా? అంటే వాళ్ళు ఏం చెప్పారు కూడా వినలేదా నువ్వు? దీనికి తెలుసు కదా సిలబస్. మీకు తెలుసు కదా ఎగ్జామ్ సిలబస్. అంటే మీరే చెప్పారు కదా ఏంటి సిలబస్ వస్తుందని, అంటే నేను మీకు- అవే ఫాలో అప్ చేశాను.
మీకు తెలీదా మామూలుగా ఏవొస్తాయో? వాళ్ళ స్కూల్లో ఏమి ఇస్తారో నాకు ఎలా తెలుస్తుందండి? క్వశ్చన్ పేపర్ ఈజ్ విత్ యూ ఓన్లీ. ఏదో చేద్దాం. ఏం చేస్తావు? మళ్ళీ ఇంకో ట్యూషన్ టీచర్ చేస్తావా? అసలు నీకు అప్పచెప్పాను చూడు, నన్ను నేను కొట్టుకోను. టీచర్ బాగానే చెప్తున్నారు కదా, నేను రాంగ్ సిలబస్ ఇచ్చాను. వీడు నేట్లో పెట్టేస్తారు, ఇంకా చెప్పుకోలేము కూడా. ఎక్కడ నువ్వు డిమోటివేట్ అయిపోతాడు వీడు. నేను అనవసరంగా ఇంటర్నేషనల్ టీచర్ని తెచ్చాను, లోకల్ టీచర్ని తెచ్చుకోవాల్సింది. అనవసరంగా లేని పొన్ను తగిలించుకున్నాను. అక్కలేని ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ వచ్చాయి ఇప్పుడు నాకు. సరే అయితే మీరే చెప్పుకోండి. థ్యాంక్ యూ. నీ చెల్లి వెళ్ళిపోతుంది, సాగనం రా. బాగా ఫీల్ అయిపోయినట్టుంది టీచరు. ఓహో, ఆవిడ ఫీలింగ్ ముఖ్యమైపోయిందా? చూసావు ఎంత సీరియస్ అయిపోయినా ఆవిడ మీద. సీరియస్ అవడం అంటారా? మరి అందుకే కదా వెళ్ళిపోయింది ఆవిడ. పాపం హర్ట్ అయినట్టు ఉంచారా? నువ్వు తిట్టావు కదా. ఏదో ఒకటి చేద్దాంలే, రేపు స్కూల్కి వెళ్ళి మాట్లాడదాం. నేనైతే రాను శరత్, నేను ఫోన్ కూడా ఆపేసి పెట్టుకుంటున్నాను. నేను దొబ్బేస్తున్నారే పట్టుకొని, వీడికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటని. అది దిక్కుమాల ఛాలెంజ్ ఒకటి పెట్టి చచ్చావు కదా, అబద్ధాలు చెప్పలేను. ఇప్పుడు నోరిప్పితే నేనేం చెప్తానో భయం వేస్తుంది. ఐ డోంట్ వాంట్ పీపుల్ జడ్జింగ్ అస్ లైక్ దిస్. చెప్పు అందరికి 37 వచ్చాయని. బాబు, దాని బదులు వైజాగ్ వదిలేసి వెళ్ళిపోవడం బెటర్. ఏకేస్తున్నారు నన్ను, మీ మీద ఉన్న శ్రద్ధ మీకు పిల్లల మీద లేదని. చూస్తున్నావా మమ్మీ ఎంత టెన్షన్ పడుతుందో నీ వల్ల. డాడీ నువ్వే కదా రాంగ్ సిలబస్ చెప్పావు. నీకు ఒక రీజన్ దొరికిందిరా ఎస్కేప్ అయిపోవడానికి. సర్లే నీకెందుకు, నీకు మెయిన్ ఇప్పుడు అడ్మిషన్ మెయినా అందరికి ఏం నాకు చెప్పాలి? రెండూ ముఖ్యం శరత్. మీకు అర్థం కావట్లేదే మాకున్న ప్రెషర్స్. నువ్వు ప్రెజర్ అనుకుంటే ప్రెజర్ నిషా, లేకపోతే ఏం లేదు. మన వాళ్ళు తక్కువ మార్కులు వస్తే మనం బాధపడాలి, కానీ వాళ్ళకేంటి ప్రాబ్లం అని వాళ్ళు లేదనుకుంటారని చెప్పి నువ్వు బాధపడ్డావని నాకు అర్థమవుదు. మీతో ప్రాబ్లం ఏంటంటే ఫాదర్స్ తోటి మీరు ఆఫీస్కి వెళ్ళి 9 to 6 కూర్చుంటారు కదా, పట్టించుకోరు. మాకేంటంటే ఇళ్ళకి వచ్చి ఫోన్లు చేసి పిల్లలు చదువుకుంటున్నారా, ఎంత వచ్చాయి, ఇవే మాటలు. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఫోన్లు చేస్తారు. మా అమ్మాయికి మ్యాథ్స్లో 98 వచ్చిందండి, ఆ 2 మార్కులు ఏమైపోయో తెలియదండి అంటారు. నేను ఇక్కడ ఏం చేయమంటావు నన్ను? మా 90 చూడ మనం జన్మ ఎత్తాలి. నేను ఫ్రెండ్స్ అందరినీ రాత్రి ఇంటికి పిలుస్తాను. పిలిచి నేను అందరికీ మా వాడికి 80 100% వచ్చాయని చెప్పేస్తాను. నువ్వు కామ్గా ఉండి చాలు. నన్ను ఎవరైనా అడిగితే నువ్వు కామ్గా ఉండు, నువ్వు మాట్లాడక. అందరిని పిలు డిన్నర్కి, నేను ఇస్తాను అందరికి. ఒక్కొక్కరికి కాజా ఇస్తాను, తినుకొని వెళ్ళిపోతారు ఇంటికి. ఏదైనా తలుచుకుంటే సాధించగలం అని చెప్పేసి ఈరోజు నల్లవారి ఫ్యామిలీ మీకు అందరికి ప్రూవ్ చేసింది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. యశ్నీల్ మళ్ళీ స్కూల్లో జాయిన్ అవుతున్నాడు. వాళ్ళు ఒక అడ్మిషన్ టెస్ట్ పెట్టారు, దాంట్లో టాప్ వచ్చాడు. నీకు అంత సీన్ లేదు, నీ కొడుక్కి అంత సీన్ లేదు. నేను ఈ అపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోతాను, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతాను. మీకు ఎదుటి వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఎన్ని మార్క్స్ వచ్చాయి నిషా? నిషా చెప్పు నిషా, మాకు నిషా నోట్ నుంచి వినాలని ఉంది. ఎన్ని మార్క్స్ వచ్చాయి నిషా? నిషా చెప్పు నిషా. వెయిట్, ఐఎమ్ నాట్ డన్ యెట్.